హలో అండి. హలో అండి. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పండుగ షురు అయిపోయింది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ పండుగ షురు అయిపోయింది. ఫస్ట్ మీ అందరికి సారీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో ఇంత లేట్ గా పోస్ట్ చేస్తున్నందుకు. మరి ఇంత లేట్ ఎందుకైందని మీరు అడగొచ్చు. చెప్తా ఈ వీడియోలో మీకు ఎందుకు లేట్ అయింది అనేది. ఫస్ట్ అయితే మా అమ్మ పొద్దున్న లేచి పనంతా ఊడ్చేసి అల్లి ఫస్ట్ దేవుని పూజ చేస్తుంది. ప్రతి పండక్కి కూరాడ కడుగుతుంది. కూరాడ అంటే మనకి ఆడపిల్లతోటి సమానం అన్నమాట, లక్ష్మీదేవి. ఇంతకు ముందు అయితే మా ఇంట్లో ఎన్ని ఫొటోస్ ఉంటుండేనో. మా అమ్మ రోజు పొద్దున సాయంత్రం దీపం పెడుతుంది. నాకు తెలిసి మా అమ్మ మాక్సిమం చాలా టైం ఈ పూజ దగ్గరనే టైం స్పెండ్ చేస్తుంది. ఇంతకీ మరి ఏం పండుగ స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? ఇది సద్దుల బతుకమ్మ రోజు. ఎందుకు మరి ఇంత లేట్ అయింది ఈ వ్లాగ్ అని మీరు అడగొచ్చు. ఇంతకు ముందు నా ఛానల్ ఎన్విఎన్ వ్లాగ్స్ అని ఉండే, అది స్ట్రైక్ పడి పోయింది. మాక్సిమం 9,000 కి దగ్గర ఉన్నారు సబ్స్క్రైబర్స్. ఇంకా ఆ ఛానల్ పోయిన రోజు అయితే నా ఏడుపు చూడాలి. ఒక 3 రోజులు అన్నం తినలేదు. 9,000 సబ్స్క్రైబర్స్ రావడానికి ఎంత కష్టపడ్డాం తెలుసా? నాతో పాటు మా అన్న, మా చెల్లె మస్తు కష్టపడ్డాం మేము ముగ్గురం. యూట్యూబ్ స్టార్ట్ చేయే ముందుకు నాకు యూట్యూబ్ అంటే ఏమీ తెలీదు. నార్మల్ గా వీడియోస్ వస్తాయి, కుకింగ్ వీడియోస్ వస్తాయి, అవి చూసి వంట చేయాలి, లేకపోతే అంతే తెలుసు. అలాంటిది ఉన్నట్టుండి అబ్బా నేను వంటలు బాగానే చేస్తా కదా, నేనెందుకు ట్రై చేయొద్దు అని ఏదో నార్మల్ గా నా కొడుకుతో తీసిన రీల్ ఒకటి ఉంటే అది పోస్ట్ చేసిన. అది మంచి రీచ్ వచ్చింది, మంచి మంచి కామెంట్స్ వచ్చినాయి, మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఈ యూట్యూబ్ కోసం నాకంటే మా అన్న, మా చెల్లె మస్తు కష్టపడ్డారు. నాకు అసలు ఎడిటింగ్ అనేది రాదు. వీడియోస్ తీసి మా అన్నకు పంపిస్తే, మా అన్న ఎడిటింగ్ చేసి మళ్ళీ నాకు పంపిస్తే నేను అప్లోడ్ చేసుకునేదాన్ని. నాకు వీడియోస్ తీయడానికి మా చెల్లి వీక్ ఆఫ్ లో వచ్చి వీడియోస్ తీసేది నా కోసం అని. అటు విహాన్ని పట్టుకునేది, ఇంకోటి నేను ఎన్ని టేకులు తీసుకున్నా లేకపోతే ఎంత కసిరిచ్చుకున్నా పాపం ఓపికతోటి నా కోసం మస్తు వీడియోలు తీసిరు మా అన్న, మా చెల్లె. ఇంతకు ముందు ఉన్న ఇప్పుడు పోయిందన్న యూట్యూబ్ ఛానల్లో ఆల్ ఇన్ వన్ మంచి కంటెంట్, కామెడీ ఉంటుండే, ఫుడ్ ఉంటుండే, ఛాలెంజెస్ వీడియోస్ ఉంటుండే, వ్లాగ్లు ఉంటుండే, దేవుడివి ఉంటుండే, అన్ని ఉన్నాయి. అన్నిటికంటే నాకు ఎక్కువ బాధ అనిపించింది ఏంటి అంటే మస్తు మంది సబ్స్క్రైబర్స్ ఉంటుండే. అందులో నాకు తెలిసిన వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. తెలిసిన వాళ్ళంటే మా ఊరోళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, నా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, అన్న వాళ్ళ ఫ్రెండ్స్. అమ్మో అది చెప్పుకుంటే అయితే మస్తు ఏడుపు వస్తుంది. నేను పెట్టిన ప్రతి వీడియో మా అన్న స్టేటస్, మా చెల్లి స్టేటస్ పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ సబ్స్క్రైబ్ చేయించుకొని వాళ్ళ దాంట్లోకి వెళ్ళి లైకులు కొట్టేది. అసలు మా అమ్మ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను వీడియోస్లో చూడడానికి కోసమని టచ్ ఫోన్ తీసుకుంది. స్టార్టింగ్లో మస్తు భయపడ్డా, అంటే ఇప్పటికీ భయమే నాకు. నలుగురిలో వీడియో తీయాలంటే మస్తు భయం అవుతుంది. అసలు ఒక్కొక్కసారి తీయను. అది ఎంత ఇంపార్టెంట్ వీడియో అయినా నలుగురు ఉన్న దగ్గర నేను అస్సలు తీయను. నాకు భయం అవుతుంది, వాళ్ళు మన ముంగట ఏమంటారో వెనకేమంటారో అని. అట్లా చాలా మంది అన్నారు నేను ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు. కొంతమంది మాత్రం మంచిగా పెట్టినో, ఇంట్లో ఖాళీగా ఉండే ఏం చేస్తావు, ఇది కూడా ఒక ఇన్కమ్ లాగా ఉంటుంది అది అని చెప్పి. ఇంకా ఇంతకు ముందు చెప్పినా కదా, ఇంతమంది సబ్స్క్రైబర్స్ నన్ను నచ్చిన వాళ్ళు కానీ లేకపోతే నాకు బాగా తెలిసిన వాళ్ళు కానీ, అబ్బాయి అమ్మాయి మంచిగా ఎత్తంది, ఎదగాలి, మనం సపోర్ట్ చేస్తే ఎదుగుతుంది అనే వాళ్ళు ఎప్పుడైనా మన దగ్గరకు వస్తారు. ఇప్పుడు కాకపోయినా ఇంకా 10 సంవత్సరాలకైనా మన దగ్గరకు వస్తారు. కానీ అందులో నా కొడుకు వీడియోస్ చిన్నప్పటి నుంచి ప్రతిదీ ఉన్నాయి. అందులో ఎన్నిసార్లు అనుకున్నా తెలుసా, పోనీ నాకు ఛానల్ రాకపోయినా పర్లేదు, కనీసం నా వీడియోస్ నాకు వస్తే బాగుండు అనుకున్నా. అసలు ఇప్పుడు ఏడుపు వస్తుంది కానీ ఆ 3 రోజులు అసలు నాకు ఏమైందో కూడా నాకే తెలీదు. విహాన్ 9 months ఉన్నప్పటి నుంచి నేను వీడియోస్ తీయడం స్టార్ట్ చేసిన మెల్లిమెల్లిగా ఇంట్లో. కొన్నిసార్లు నేను వీడియోస్ తీయడం మర్చిపోయినా లేకపోతే నాకు ఎక్కడైనా సిగ్గు అనిపించినా దగ్గర తీయకపోయినా మా అన్న, మా చెల్లె తీస్తుండే నా కోసం అని. ఫుడ్ వీడియోస్ తీసినప్పుడు అయితే మా అన్న వెళ్ళిన ప్రతి పెళ్లిలో నా కోసం వీడియో తీసి, షార్ట్ వీడియో తీసి పంపించేది. ఇంకా వినాయకుని చవితుల దగ్గర రోజు అన్నదానం పెడతారు కదా, ప్రసాదాలు పెడతారు కదా, ఆ వీడియోస్ కూడా నా కోసం పంపించేది మా అన్న. పెద్దలు అంటారు కదా సామెత, నోటికాడ దాకా వచ్చిన బుక్క మన్ను పాలైందని. సేమ్ నా పరిస్థితి అంతే. 9,000 దాకా వచ్చిన సబ్స్క్రైబర్స్ కానీ, వీడియోస్ కానీ, మంచి రీచ్, మానిటైజేషన్ ఇంకొక 100 వాచ్ టైం అయితే మానిటైజేషన్ అయిపోతుంది అనగా నా ఛానల్ పోయింది.
ఇప్పుడు అది పోయి కూడా దాదాపు దగ్గర 2 months అవుతుంది, కానీ నేను ఎలాంటి వీడియో చేయలేదు. ఎందుకంటే అది మళ్ళీ వస్తుందేమో నా దగ్గరికి అనే ఒక చిన్న ఆశ. కాకపోతే ఏమో నాకు చిన్నప్పటి నుంచి నాకు నచ్చినవన్నీ కొన్ని రోజులు నాతోటి ఉన్నట్టుండే దూరం అయిపోతాయి. అందులో ఇదొక్కటి. ఇప్పటికీ ఆ దేవుణ్ణి అడిగేది ఒక్కటే, నాకు ఈ సబ్స్క్రైబర్స్ ఎన్నడున్నా నన్ను ఇష్టపడే వాళ్ళు వస్తూనే ఉంటారు. కాకపోతే ఆ వీడియోస్ నాకు మళ్ళీ ఎప్పుడు రావు. ప్లీజ్ నాకు ఆ వీడియోస్ మళ్ళీ తిరిగి వస్తే చాలు అనిపిస్తుంది. ఇక ఇంతసేపు చెప్పిన నా బాధ ఇట్లానే ఉంటుంది. ఇప్పుడు దసరా రోజు కొత్త ఛానల్ ఓపెన్ చేసిన, వంటలక్క ఛానల్ అని. ఈ వంటలక్క ఛానల్ అని ఎందుకు పెట్టినా అంటే, నన్ను ప్రతి ఒక్కరు ఎక్కడన్నా కనిపించినా, లేకపోతే నా రిలేటివ్స్లో కానీ కొంతమంది సబ్స్క్రైబర్లో కానీ వంటలక్క అని పిలుస్తారు. నాకెందుకో అది బాగా నచ్చింది, అందుకోసమనే వంటలక్క అని పెట్టిన. ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఇప్పుడు సాడ్ మూమెంట్లో నుంచి హ్యాపీ మూమెంట్లోకి వద్దాము. బతుకమ్మ పండగ, ఇంకా ఆడపిల్లలకి బతుకమ్మ పండగకి మించిన పెద్ద పండగ ఏది ఉండదు. పండగ నెల రోజులు ఉందనగానే మంచి మంచి బట్టలు, పట్టు చీరలు, దానికి మ్యాచింగ్ కమ్మలు, గాజులు, బొట్టు ఇవన్నీ కొంటాము. కానీ పండగ నాడు మనకు అస్సలే పందిరదు తయారవుదామంటే. ఏదో హడావిడిగా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువనే రెడీ అవుతాము. మేము ఇంట్లో 3 లక్ష్మీ దేవతలము, మాతో పాటు బతుకమ్మ 4వ లక్ష్మీదేవి. ఇంతకు ముందు మా అమ్మాయి వేరుస్తుండే బతుకమ్మ, ఇంక ఈ మధ్యలో మేమే వేరుస్తున్నాము. బతుకమ్మ వేర్చుడు కూడా ఒక ఆటనే చెప్తాను. ఈసారి పువ్వుకు నేను పోలేదు. విహాను వాళ్ళ తాత, అమ్మమ్మ, పిన్ని మాత్రమే వేయరు, నన్ను ఇంటి దగ్గర ఉంచేసి వేయరు. ఈసారి మస్తు పువ్వు తెంపుకొచ్చారు. గునుగు పువ్వు, అసలు తంగేడు పువ్వు అన్న మాటే లేదు. నేను మా తాత అమ్మమ్మ పల్లెలు కాసి గులాక పువ్వులు తెంపుకొచ్చినాం. మా పిప్పి మా మమ్మీ బతుకమ్మ వేస్తున్నారు. మా అమ్మమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. నేను డిస్టర్బ్ చేయకుండా మంచిగా పచ్చుకున్నా. ఈసారి గునుక పువ్వు బాగా తెచ్చిర్రు. ఇంకా పచ్చిగుత్తుల పువ్వు అంటే మా అమ్మ ఇంట్లోనే చెట్లు పెట్టింది. మా బాయికి టేక్ చెట్లు ఉన్నాయి, కాకపోతే మస్తు హైట్ ఉంటాయి, అవి అందాయి. అందుకే కొద్దిగానే టేక్ పువ్వు తీసుకొచ్చిర్రు. ఇక టేక్ పువ్వు, చామంతి పువ్వు, ముత్యాల పువ్వు ఇసొంటివి అయితే చూసుడే కరువు అయినాయి, చూడడానికి కూడా దొరుకుతలేవు. ప్లీజ్ మా మమ్మీకి సపోర్ట్ చేయండి. నేను పండుగకి చాలా క్రాకర్స్ కాల్చిన. మా తాత బోల్డ్ అని క్రాకర్స్ కొనిచ్చిండు. పాపం మమ్మీ బతుకమ్మ వస్తే వర్షం పడింది. వర్షం చాలా మా మమ్మీ వర్షంలో చాలా మంచిగా బతుకమ్మతో ఆడుకుంది. మొత్తం 9 రకాల పువ్వులు కానీ 5 రకాల పువ్వులు కానీ రావాలి. మేము తంగడి పువ్వు, గునుకు పువ్వు, తులసాకు, బంతి పూలు, పచ్చిగుత్తుల పూలు, గులాబ్ పూలు, ఇంకా బూడిద గుమ్మడికాయ పువ్వు కూడా. ఇంతకుముందు మేము బతుకమ్మకి సర్ది సాయంత్రం కడుతుండే, కానీ ఇప్పుడు పందిరదని చెప్పి పొద్దున్నే కడుతున్నాము. బతుకమ్మ పొట్టలు పోయడానికి ఏమీ లేదని చెప్పి కళ్యామాకు మొత్తం దూసుకొచ్చి కళ్యామాకే పోసినాం. ఈసారి ఎప్పుడైనా సుభాష్ ఆకులు పోసేది, కానీ ఈసారి కళ్యామాకు మొత్తం చీడ పట్టేసింది. ఇంకెందుకు వేస్ట్ అయిపోతుంది, కొట్టేసుడే కదా అని చెప్పి మొత్తం కళ్యామాకే పోసినాము. బతుకమ్మ వేరుసుడు బాగానే ఉంటుంది, కానీ పేర్చినప్పుడు బాగుంటాం నేను మా చెల్లి. కానీ బతుకమ్మ కంప్లీట్ అయ్యే వరకు కంపల్సరీ మా మధ్యలో 2-3 సార్లనైనా గొడవ అవుతుంది. ఇక లాస్ట్ సారి కొంచెం గట్టిగానే అవుతుంది, 1 గంట సేపు మాట్లాడుకోము. ప్రతి ఇంట్లో ఇంతే కావచ్చు. ఏమో ఈసారి బతుకమ్మ మాత్రం మస్తు ఆడుకున్నాము. నాకు బతుకమ్మ ఆడొచ్చినప్పటి నుంచి చాలా సేపు ఉయ్యాల పాట మీద ఆడింది మాత్రం ఈసారే. ఎప్పుడు ఈ పిల్లలు చేయబట్టి డీజేలు, ఎగురుడు, దుంకుడు, బతుకమ్మల ముంగట ఇదే ఉండే. కానీ ఈసారి మాత్రం బతుకమ్మ ఇరగదీసినాం ఆడడము ఉయ్యాల పాట మీద. కొన్ని జాగాలల్లో ఊర్లల్లో మంచిగా మొత్తం ఈ డీజేలు, ఈ ఊరుకుడు, దుంకుడే, ఆ ఉయ్యాల పాటలు కూడా డీజేలలో పెట్టుకొని ఎగురుడు, దుంకుడే ఇవే ఉన్నాయి. కానీ ఈసారి మా ఊర్లో మస్తు అయింది. మా దగ్గర మొత్తం ఉయ్యాల పాటలే. ఒకరికి దమ్ము వచ్చినప్పుడు ఒకరు వాడిర్రు, మస్తు సేపు ఆడుకున్నాం ఉయ్యాలలు. బతుకమ్మ ఆడేది ఎక్కువగా ఈ వీడియోలో పెట్టలేదు, వేరే వీడియోస్ 2 ఉన్నాయి, చూడుర్రి, మీకు బాగా నచ్చుతాయి. పాటలు కూడా ఉన్నాయి అందులో.
ఇలా బతుకమ్మను వేర్చేది, ఇంకా మా ముచ్చట్లే ఉన్నాయి. ఇంతకీ మా బతుకమ్మ ఎట్లా అనిపించింది, ఎట్లుందో కామెంట్ చేయండి. మంచిగా వేర్చిందా? ఇంకా నయం నా కొడుకు బతుకమ్మ మొత్తం వేర్చుడు అయిపోయినాకనే లేచిండు. ఇక మేము బతుకమ్మ మొత్తం తయారు చేసినాం. ఇక మేము తయారు కావాలని బయటకు వచ్చి చూసే వారికి మొగులు తయారై ఉంది వర్షం పడడానికి. చిన్న బతుకమ్మ క్రెడిట్ గోస్ట్ మొత్తం మా చెల్లెనే. మంచిగా వేర్చింది ఓపికతోటి. చూసారు కదా మొగులు ఎట్లా అయిందో, మొత్తం చల్ల గాలి, మొత్తం మబ్బు చీకటి అయిపోయింది 4 గంటలకి. ఇక ఏమొస్తుందిలే మబ్బు పోతుంది వచ్చు అనుకున్నాము. మొత్తం మేము తయారై కూర్చునేసరికి మస్తు వర్షం పడ్డది. మా అమ్మ గౌరమ్మని చేసి ఇంకా వస్త్రం చేసి పెట్టింది. బతుకమ్మకి సర్ది కూడా కట్టింది. అన్నము, ఇంకా పెరుగు, పచ్చడి, పులిహోర, చారు, లడ్డూలు, పెసరపప్పు, చక్కెర. లడ్డూలు అంటే బూందీ లడ్డూలు కాదు, మల్లీల ముద్దలు మస్తుంటాయి. రొట్టె ముద్ద చేస్తారు, బాగుంటది. చేసేది ఏం లేక వానల్లో ఆడినాం బతుకమ్మ. మరి తీద్దుదా ఉయ్యాలో ఒక్కరికి ఇచ్చాను ఉయ్యాలో, ఒకరి ఉయ్యాలో వచ్చిన కూడా ఉయ్యాలో. ఎట్లా తెలిసి నిలబడు మనకి ఇట్లా పట్టుకు పైకి. ఒకడేమో అన్నం ఉయ్యాలో, వచ్చిన కూడా ఉయ్యాలో. రాజులంతా నవ్వుతారమ్మ, మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ, మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ, తల్లి లక్ష్మీదేవి పోయి రావమ్మ, మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ, మా తల్లి లక్ష్మీదేవి. ఉష్కల వసంతమాడే గౌరమ్మ, ఉష్కల వసంతమాడే గౌరమ్మ, పొన్నంగిరి తాలాకెల్ల, పొన్నంగిరి తాలాకల్ల, వనముశిల్కలు జౌనిక పలుకులు, ఆనందం గౌరికి మేడంతానందం, గౌరికి వనమంతానందం, గౌరికి మేడంతానందం, గౌరికి గౌరమ్మ, గౌరమ్మ వసంతమాడు గౌరమ్మ, వసంతమాడు గౌరమ్మ, అమ్మమ్మ దగ్గర తిట్టేది కాదు, ప్రసాదం అమ్మమ్మ దగ్గర ఉంది. ఆనందం గౌరికి మేడంతానందం, గౌరికి పుష్కల ఉట్టు గౌరమ్మ, పుష్కల ఉట్టు గౌరమ్మ, పుష్కల గౌరమ్మ, పుష్కల వసంతమాడు గౌరమ్మ, పొన్నంగిరి తాలాకెల్ల, పొన్నంగిరి తాలాకెల్ల, ఉసలవాడ, పస్తులియర బ్రాహ్మణివాడ, పస్తులియర బ్రాహ్మణివాడ, ప్రసాదానికి తాలాకెల్ల, పొన్నంగిరి తాలాకెల్ల, వనముశిల్కలు జౌనిక పలుకులు, వనముశిల్కలు జౌనిక పలుకులు, పెట్ట వాళ్ళకి ఆనందం గౌరికి మేడంతానందం, గౌరికి మేడంతానందం, గౌరికి మేడంతానందం, గౌరికి. అన్నిటికంటే హైలైట్గా బాగా నచ్చేది ఏంటంటే నాకు ఆ లక్ష్మీదేవిది గౌరమ్మని పంచుకునేటప్పుడు వాడతారు కదా, నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఒక ఆడపిల్లకి ఎన్ని కష్టాలు ఉంటాయో అవన్నీ చెప్పుకుంటారు, నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత బతుకమ్మకి సర్ది కడతాం కదా, అది ఆడపిల్లలు తినాలంటారు. ఇంకా మేము మొత్తం అక్కడి నుంచి వచ్చేసరికి 12:30-1 అయింది. ఇంకా నాకు ఓపిక లేదమ్మా అంటే మా అమ్మనే తినేసింది. ఇంకా మిగిలింది నువ్వు పొద్దున్న తినేద్దులే అని చెప్పింది. అక్కడ మేము పోయేసరికి ఒక పాట ఉంటుంది, ఆ పాట అయిపోయింది. ప్లీజ్ అత్తమ్మ నా కోసం ఇంకో పాట పాడవా అంటే ఈ పాట పాడింది అత్తమ్మ. ప్లీజ్ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయకపోయినా పర్లేదు కానీ ప్లీజ్ కామెంట్ చేయండి.